బల్లి బల్లి అందాలని నీకే బల్లే ये कली 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 मेरी मसक्कले विला विला मना ले चलो मल्ले నమస్కారం స్టార్ మహిళ 1900+ సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ జరుగుతున్న స్టార్ మహిళకి స్వాగతం సుస్వాగతం. సూపర్ స్టార్ మహిళ విన్నర్ గెలుచుకుంటారు ఈ షీల్డ్ తో పాటు 3 లక్షల రూపాయలు. మరి ఈ రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి పరిచయాలు చేసుకుందాము. ముందు రాజ్యలక్ష్మి. నేను వైజాగ్ నుంచి వచ్చాను మేడం. ఏం చేస్తుంటారు రాజ్యలక్ష్మి గారు? ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంటారా? వావ్. సో మమ్మల్ని కూడా పిలుస్తారా ఎప్పుడైనా? కంపల్సరీ. ఓకే, సో రాజ్యలక్ష్మికి స్పెషల్ గా వైజాగ్ నుంచి విషెస్ పంపించారు, వినండి. స్టార్ మహిళ ప్రోగ్రామ్ లో వైజాగ్ మహిళ సూపర్ స్టార్ మహిళ అవుతుందని మాకు కాన్ఫిడెంట్ గా చెప్తున్నామండి. మా వైజాగ్ మహిళ సూపర్ స్టార్ మహిళ. వైజాగ్ మహిళ సూపర్ స్టార్ మహిళగా అవ్వాలని మా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. నేను కంపల్సరీ సూపర్ స్టార్ మహిళ సీల్డ్ పట్టుకొని వస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. నా పేరు లక్ష్మీ కిరణ్. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. అలయన్స్ క్లబ్ లో ట్రెజరర్ గా వర్క్ చేస్తున్నాను. సోషల్ వర్క్ చేస్తాను. ట్రెజరర్ అంటే డబ్బులంతా ఆవిడ దగ్గరే ఉంటాయి. అంత లేదు, ప్రెసిడెంట్ దగ్గర ఉంటాయి. ట్రెజరర్ అంటే మరి అదే, కోశాధికారి అంటే కోశాధికారి దగ్గరే కదా డబ్బులు ఉంటాయి. మాకు తెలియదా ఏంటి? అన్ని తెలుసు మాకు, మేము హిస్టరీలో చదివాము. ఓకే, సో లక్ష్మి గారికి రాజమండ్రి నుంచి స్పెషల్ విషెస్. మా రాజమండ్రి మహిళ సూపర్ స్టార్ మహిళ అవుతుంది. రాజమండ్రి నుంచి ఎవరో ఒకరు కంపల్సరీ సూపర్ స్టార్ మహిళ అవి తీరాలి. థ్యాంక్స్ ఫర్ విషెస్. తప్పకుండా నేను గెలుస్తాను. సూపర్ స్టార్ మహిళని చూపిస్తాను. ఫ్రమ్ వరంగల్, స్టూడెంట్. ఏం చదువుకుంటున్నావు శ్వేత? ఎంబీఏ ఫైనల్ ఇయర్. ఎంబీఏ. ఈ మధ్య డిగ్రీ చేసిన తర్వాత అందరూ ఎంబీఏలు చేసేసుకుంటూ ఉన్నారే విరివిగా. పడుంటుంది. వరంగల్ నుంచి వచ్చిన శ్వేతకి స్పెషల్ విషెస్. సూపర్ స్టార్ మహిళ ఎవరు అనుకుంటున్నారా? మా వరంగల్ మహిళే. సూపర్ స్టార్ మహిళ ఎవరు? మా వరంగల్ మహిళే. మా వరంగల్ మహిళలే సూపర్ స్టార్ మహిళ. థ్యాంక్ యూ ఫర్ ద విషెస్. తప్పకుండా సూపర్ స్టార్ మహిళని చూపిస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. శిరీష. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, నేను యోగా టీచర్. అవునా? కనిపిస్తోంది కదా ఆవిడ యోగా టీచర్ అని. ఎన్ని సూర్య నమస్కారాలు చేయగలరండి ఒక్కసారికి? ప్రెసెంట్ అయితే 7-8 కొంతమంది 100 సూర్య నమస్కారాలు చేస్తారంట, నిజమేనా? చేయొచ్చేమో. చేయొచ్చు. అంటే అస్సలు గ్యాప్ లేకుండా టప్ప 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 చేస్తూనే ఉంటారేమో. సూర్య నమస్కారం ఒక్కటి చేస్తే చాలంట, మొత్తం అన్ని పార్ట్లకి ఎక్సర్సైజ్ అందినట్టేనంట. ఓకే, మీకు స్పెషల్ విషెస్. సూపర్ స్టార్ మహిళ ఎవరు? మా హైదరాబాద్ మహిళ సూపర్ స్టార్ మహిళ. మా హైదరాబాద్ మహిళ సూపర్ స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్. ఖచ్చితంగా నేను సూపర్ స్టార్ మహిళ విన్ అయి చూపిస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. నా పేరు బిందు. నేను కర్నూలు నుంచి వచ్చాను. ఓకే, ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. కర్నూలు బిందుకి స్పెషల్ విషెస్. కర్నూలు మహిళ సూపర్ స్టార్ మహిళ. డౌటే లేదు, మా కర్నూలు మహిళనే సూపర్ స్టార్ మహిళ. థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్. ఖచ్చితంగా సూపర్ స్టార్ మహిళ నేనే విన్ అవుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. హాయ్ సుమా. హాయ్ లిఖిత. హాయ్, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. ఓకే, ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ హౌస్ వైఫ్ అండ్ 5 years బాబు. ఇది హౌస్ వైఫ్ అవ్వడం కోసం ఎంబీఏ చేయాల్సి వస్తుందా? కాదు, ఈ ఆఫ్టర్ మ్యారేజ్ ఎంబీఏ కంప్లీట్ అయింది. ఓకే, మ్యారేజ్ ఎంబీఏ తర్వాత హౌస్ వైఫ్ ఎంబీఏ. ఓకే, సో మీకు విజయవాడ నుంచి స్పెషల్ విషెస్. మా విజయవాడ మహిళ సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ మై ఛాలెంజ్. మా విజయవాడ మహిళ సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ మై ఛాలెంజ్. విజయవాడ మహిళ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కంపల్సరీ నేను సూపర్ స్టార్ మహిళ అయి తిరిగి వస్తాను. ఛాలెంజ్. ఇట్స్ మై ఛాలెంజ్. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, రాజమండ్రి, హైదరాబాద్, కర్నూలు, ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళల్లో ఈ రోజు ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ జరుగుతున్న స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా
కార్డ్ ఓపెన్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే చాపులేసి. ఓకే, బిందుకి 20 పాయింట్స్. మరి మీ అందరికి ఏమొచ్చింది? పంజరం దింపండి. ఎవరు ఫస్ట్ అవుట్ అవుతారో చూద్దాము. 1 2 3 గో. సో మీకు 10 పాయింట్స్ అండి. మీరు ఏమైనా ఇప్పుడు ఆసనాలు వేయడం చూపిస్తారా, లేకపోతే ఏమైనా పొడుపు కథ వేస్తారా? ఏం లేదండి. జోక్ ఏమైనా చెప్తారా? లేదు. అది కూడా లేదా? ఓకే, వెళ్ళండి. ఆవిడ ఆసనాలు ఏమీ చూపించలేదు, కానీ నేను మాత్రం మీకు ఒక ఉచిత సలహా చెప్పగలను. మీరు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత శవాసనం వేసుకుంటే మంచిది. అప్పుడే కాదు, గంట అయ్యాక. గో. మీకు 12 పాయింట్స్ అండి. ఒకరోజు తెల్లవారుజామునే లేచినటువంటి భర్త భార్యను నిద్ర లేపాడంట. అవును. భార్యకి సాధారణంగా అలవాటు ఏమిటంటే తన భర్త కాళ్ళకి దండం పెట్టడం. అలా కాళ్ళకి దండం పెట్టగానే అతను అన్నాడంట, నువ్వేం తప్పు చేసావని రోజు నా కాళ్ళకి దండం పెడుతున్నావు అని. ఆవిడ తడుముకోకుండా చెప్పిందంట, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కదండి అందుకనే అని. ఇది మాత్రం కరెక్ట్. ఇది మాత్రం కరెక్ట్. మీకు పెళ్ళయిందా? బాగా. రోజు దండం పెడతారా కాళ్ళకి? నేను పెట్టను, ఎందుకంటే కావాలని కొడతాను. కొడతారా? అయ్యయ్యో, రండి పక్కకి రండి, మీరు మీతో చాలా మాట్లాడాలి నేను. రండి. రెడీ, 1 2 3 గో. సో మీకు 14 పాయింట్స్. మనము ఆడవాళ్ళము షాపింగ్ మీద, బ్యూటీ పార్లర్ మీద డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటామని చెప్పి మన మీద ఒక అపవాదం ఉంది కదా. దీని గురించి నేను ఒక జోక్ చెప్తాను, వినండి. ఒక ఆవిడ షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చేసరికల్లా ఒక బిచ్చగత్తి డబ్బులు అడిగిందంట. ఆ బిచ్చగత్తిని చూస్తే చాలా రోజుల నుంచి స్నానం లేనట్టు చింపిరి చింపిరి జుట్టుతో పిచ్చి పిచ్చిగా ఉందంట. అమ్మా 10 రూపాయలు ఉంటే ఏంటమ్మా అని అడిగిందంట. 10 రూపాయలు కాదు, నేను నీకు 1000 రూపాయలు ఇస్తాను, నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకుంటావా అని అడిగిందంట ఈవిడ. అమ్మా మీకేమైనా పిచ్చా, నేను అసలు షాపింగ్ చేసుకోనమ్మా, పోనీ నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళి కొంచెం హెయిర్ గీరు మేకప్ అవన్నీ చేసుకుంటావా అంటే, అవ్వా లేదమ్మా అస్సలు నేను వెళ్ళనమ్మా అని. పోనీ నువ్వేమైనా ఐస్ క్రీమ్లు చాక్లెట్లు అలాంటివి ఏమైనా కొనుక్కొని తింటావా అంటే, ఏంటమ్మా మీకు ఏమైనా పిచ్చా, లేదమ్మా అవేమీ నేను చేయను అంటే, సరే అయితే నేను ఈ 1000 రూపాయలు నీకు ఇస్తాను, అలాగే నువ్వు నాతో పాటు మా ఆయనతో పాటు డిన్నర్కి రా అనిందంట.
అదేంటమ్మా బంపర్ ఆఫరు, మీతో డిన్నర్ కి రావాలా అని అడిగింది. అవును, షాపింగ్ చేయకుండా, మేకప్ వేసుకోకుండా, బ్యూటీ పార్లర్ కి వెళ్లకుండా ఉంటే ఎలా ఉంటారో చూపించడానికి ఒకసారి నేను తీసుకెళ్తాను. నేను వేసుకుంటూ ఉంటే, షాపింగ్ చేసుకుంటూ ఉంటే మా ఆయన తిడుతూ ఉన్నాడు, నిన్ను చూసిన తర్వాత ఇంకెప్పుడు తిట్టడు అనిందంట. వచ్చిందా? గుడ్ గర్ల్. రెడీ, 1 2 3 గో. లక్ష్మి కిరణ్ కి 18 పాయింట్లు, లిఖిత మాదిరికి 16 పాయింట్లు. ఎంత ధనవంతుడైనా ఒకరి ముందు చెప్పు పట్టుకుని వేచి ఉండాల్సిందే. పానీపూరి బండి ముందు అంతేనా? అంతే. బఫే భోజనాలు కూడా అంతే. ఓకే, వెళ్ళండి. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కత్తి దూస్తే బద్రీనాథ్, అంతు చూస్తే బద్రీనాథ్, మదిలో మెర 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 మెరమంటూ మెరిసే మెరిపే బద్రీనాథ్. హే నాథ్ నాథ్, హే నాథ్ నాథ్, నాథ్ 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 నీతో బద్రీనాథ్, నాథ్ 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 నీతో బద్రీనాథ్, నాథ్ 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 నీతో బద్రీనాథ్, హే నాథ్ 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 పల్ పల్ తెరియా. నీ బయట కొంగే నిచ్చనగా పైకొస్తా, నీ నుదుట జారే ముచ్చమటై దిగి వస్తా. నాథ్ 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 నీతో బద్రీనాథ్, హే నాథ్ 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 పల్ పల్ తెరియా. బాగా చేశారు రాజ్యలక్ష్మి, సూపర్. గట్టిగా చప్పట్లు రాజ్యలక్ష్మికి. ఈ పాటలో ఉన్న హీరోయిన్ ఎవరు? లక్ష్మీ కిరణ్. తమన్నా. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. సార్ ఇంకో 50 ఇవ్వండి సార్, అయినా ఖాళీకి వెళ్ళాలి. ఖాళీగా ఎందుకు వెళ్తాం? 10 రోజులు ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కడే వెళ్ళాలంట. తెచ్చాను రా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చుకో. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే, స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో, నా ఉద్దేశం అది కదండి. చేతి కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు? డైరెక్ట్ గా నూతులు దూకేస్తాను, సాయంత్రం దించండి. అయ్యో, ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? కోపడక ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని స్టేషన్ ఒక కారు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్న పొత్తులా తిని. ఏం బాబు, అయ్యో మావయ్య ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చాను మావయ్య. వస్తున్నామని తెలిస్తే కారు పంపించేవాడిని. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి.
గమ్మునొచ్చేయండి మా బయట అండలుగా ఉన్నాయి. అలాగే. 1 minute. మీరు విన్న ఈ సంభాషణలో ఒకరి గొంతు గుర్తించండి. లక్ష్మీ కిరణ్. బ్రహ్మానందం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. పుట్టు మిద్ది తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. చాప కింద నీరులాగా చల్లగా చెంతకొచ్చినావు చంపగిల్లగా గిల్లగా. చాపు ముళ్ళు గుచ్చినవే మెల్లగా పతికేళ గుండె పొంగి పొరులుగా పొరులుగా. చూపులో ఫిరంగి గుళ్ళ జల్లుగా సింగులన్నీ తెలిసినావు ఫుల్లుగా ఫుల్లుగా. సంకురాతి కోడి సుర్ర కత్తి గట్టి దుక్కు 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 తాతకారంగా. శంకు మార్కు లుంగి పైకి ఎత్తి గట్టి ఎత్తుకెళ్ళి పోర నన్ను ఏకంగా. ఆనకట్టు తెంచినట్టు ఉసుకొస్తా మెదికి. ఆ మందు గుండు పెట్టినట్టు మాయదారి గుట్టుమట్టు నిన్ను చూసి పట్టు మంది రోహో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. లిఖిత మాధురి అండ్ రాజ్యలక్ష్మికి గట్టిగా ఒకసారి చప్పట్లు. మీరు విన్న ఈ పాటలో ఉండే హీరో ఎవరు? లక్ష్మీ కిరణ్. జూనియర్ ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. స్కోర్స్ ఏంటో చూద్దాము. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్స్ జరుగుతున్న స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే. రౌడీ సినిమాలో మోహన్ బాబు భార్యగా ఎవరు చేశారు? ఆప్షన్స్: ఏ సుధా, బి జయసుధ. జయసుధ. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్లు. లక్ష్మీ కిరణ్ 3.
ప్రపంచంలో ఉన్న భాషలు సుమారుగా ఎన్ని? ఆప్షన్స్: ఏ 4200, బి 6500. 4200. కాదు, 6500 భాషలు ఉన్నాయంట, తెలుసా? ఇప్పుడే తెలిసింది. ఈ 6500 భాషల్లో 2000 భాషలైనా మాట్లాడగలిగే వాళ్ళ సంఖ్య 1000 మంది మించి లేరంట. అలాగే ఒకే భాషని మాట్లాడే వాళ్ళ సంఖ్య కూడా 1000 మందిని మించి లేరంట. యాక్చువల్లీ అన్ని ఉండవేమో అనుకుని తక్కువ చెప్పా. అదే మనం 3-4 భాషలు నేర్చేసుకొని అబ్బో అబ్బా అనుకుంటూ ఉంటాం. 6500 భాషలు ఎలాగైనా సరే నేర్చేసుకోవాలి. అమ్మో. వచ్చి కొమరం పులి సినిమాలో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. లక్ష్మీ కిరణ్ 3, బిందు 3. బరువు పరంగా చూస్తే ప్రపంచంలో కల్లా అత్యంత ఖరీదైన ఆహార పదార్థం ఏది? అంటే బరువుల్లో ఇంత బరువుకి ఇంత ధర అని చూసినట్టయితే ప్రపంచంలో కల్లా అత్యంత ఖరీదైన ఆహార పదార్థం. ఆప్షన్స్: ఏ జెనియన్ కాఫీ పొడి, బి కుంకుమ పువ్వుల పొడి. కుంకుమ పువ్వు పొడి. కరెక్ట్ ఆన్సర్. 1 గ్రాము కుంకుమ పువ్వు ధర 400 కంటే ఎక్కువ. బరువు పరంగా చూస్తే ఇదే అత్యంత ఖరీదైన ఆహార పదార్థం. తీసుకోండి 3 పాయింట్లు. లిఖిత 2, ఓకే. శ్వేత 1. రూపాయలు. సూపర్ స్టార్ మహిళ షీల్డ్ గెలుచుకునేది ఎవరు? సెమీఫైనల్స్ కి ఎవరు వెళ్ళబోతున్నారు? వెయిట్ అండ్ వాచ్. జబర్దస్త్ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ నవదీప్, బి సిద్ధార్థ్. నవదీప్. కాదు, సిద్ధార్థ్. ప్రపంచంలోని క్షీరదల అన్నిటిలోనూ దేనికి అత్యంత వేగంగా కంపించే కండరాలు ఉన్నాయి? మజిల్స్. ఆప్షన్స్: ఏ గబ్బిలం, బి పులి. గబ్బిలం. కరెక్ట్ ఆన్సర్. అది ధ్వనులు చేసేటప్పుడు గబ్బిలం గొంతు కండరాలు సెకండ్ కి 200 సార్లు కంపిస్తాయని శాస్త్రజ్ఞులు గమనించారు. ఏమంటే నా గబ్బిలం గురించి చెప్తున్నాను. నీ దారి మీదే గానీ నా గబ్బిలం కూడా మీరు అసలు. సరే తీసుకోండి. లిఖిత 1. అవి పందెం కోళ్లు కాదు. అయినా ఆ దేశంలోని ఒక రకమైన జాతిలోని ఒక్కొక్క కోడికి 1,50,000 రూపాయలు ధర పలుకుతోంది. ఇంతకీ అది ఏ దేశంలో? ఏ మలేషియా, బి ఇండోనేషియా. మలేషియా. రాంగ్ ఆన్సర్. ఆ జాతి కోడి పేరు అయం సెమని. ఆ జాతి కోళ్లు పూర్తిగా నల్లగా ఉంటాయి. కాళ్ళ దగ్గర నుంచి ఈకల వరకు, లోపల అవయవాల వరకు అన్ని నల్లగా ఉంటాయి. ఫైబ్రో మెలనోసిస్ అనే జన్యు సంబంధమైన లక్షణం కారణంగా ఆ జాతి కోళ్లు నల్లగా ఉంటాయి. వాటి ధర మాత్రం ఒక్కొక్క కోడికి 1,50,000 రూపాయలు పలుకుతుందంట. ఎంత పలికితేనే ఫైనలీ చికెన్ బిర్యానీ అవ్వాల్సిందే. అంటే నేను ఆలివ్ చీర కట్టానని నడుపు కోడి కోసం అడిగారా? అది. సెకండ్ క్వశ్చన్. పందెం సినిమాలో హీరో ఎవరు? విశాల్. రాంగ్ ఆన్సర్. పందెం కోడిలో విశాల్. పందెం సినిమాలో జగపతి బాబు, పందెం కోడిలో విశాల్. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే. తోడా 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 చేసింది నన్ను తుక్కుడా తుక్కుడా
కుందనపు బొమ్మ అనే పదంలో కుందనం అనేది ఏ లోహాన్ని సూచిస్తుంది? ఆప్షన్స్. ఏ వెండి, బి బంగారం. వెండి. అంటే సమంత కోసం నాగ చైతన్య పాడింది వెండి బొమ్మ వెండి బొమ్మ అన కాదు. కుందన బొమ్మ కుందన బొమ్మ అంటే బంగారు బొమ్మ. ఆన్సర్ బంగారం. బంగారం ఏ యాసిడ్ లో మాత్రమే కరుగుతుంది? ఆప్షన్స్. ఏ కింగ్ యాసిడ్, బి సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్. రాంగ్ ఆన్సర్. కింగ్ యాసిడ్ కరెక్ట్ ఆన్సర్. ఒక భాగం నైట్రిక్ యాసిడ్, 4 భాగాల హైడ్రోక్లోరిక్ యాసిడ్లని కలిపి కింగ్ యాసిడ్ అంటారు. దానిలోనే బంగారం కరుగుతుంది. మీరు కరిగిపోయారు. రండి. డాన్ సీను సినిమాలో హీరోయిన్ ఎవరు? నయనతార. రాంగ్ ఆన్సర్. శ్రేయ. డాల్ఫిన్లలో ఎన్ని రకాల జాతులు ఉన్నాయి? ఆప్షన్స్. ఏ 36 జాతులు, బి 42 జాతులు. 36 జాతులు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకోండి. లక్ష్మీ కిరణ్ 3. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక మహముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక మిసమిసలాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నన్ను దిల్చక ముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక. శ్వేతకి స్పెషల్ గా చెప్పట్లు. అలాగే లిఖిత, మాధురి అండ్ బిందు బాగా చేశారు. థ్యాంక్ యూ. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ సెమీఫైనల్స్ కి మీరు అందరూ దగ్గర అయ్యారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో ఇవాళ ఎపిసోడ్ లో. మొదటి చిత్రం రాజ్యలక్ష్మి. శివాజీ. ఓకే చూద్దాం. కాదండి, అది కమల్ హాసన్ గారు. -6. ఉలగ్గ నాయకన్ కమల్ హాసన్ గారు వచ్చారు. నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. శ్వేత. తమన్నా. చూద్దాము.
అది అసిన్ అండి, అసిన్. -6. దశావతారం సినిమా జోడీ వచ్చారు, కమల్ హాసన్ గారు, అసిన్. నెక్స్ట్ చిత్రం. బిందు. చిరంజీవి. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, మెగాస్టార్ చిరంజీవి గారి 6 పాయింట్లు. తర్వాత చిత్రం. రాజ్యలక్ష్మి. త్రిష. ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారు జోడీగా చేసిన త్రిష. చూద్దాం. పోనీలేండి, ఇందాక పోయిన పాయింట్లు వెనక్కి వచ్చేసాయి. 6 పాయింట్లు. 3 లక్షల రూపాయలు. సూపర్ స్టార్ మహిళ షీల్డ్. ఎవరు సొంతం చేసుకుంటారు? నెక్స్ట్ చిత్రం. లిఖిత. బాలకృష్ణ. ఎస్. చూద్దాము నందమూరి బాలకృష్ణ గారు అవునా కాదా అని. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. చిరంజీవి గారు వచ్చినప్పుడు నో బజర్. నో బజర్. త్రిష వచ్చినప్పుడు నో బజర్. కమల్ హాసన్ వచ్చినప్పుడు నో బజర్. నేను వచ్చినప్పుడు మాత్రమే లేస్తుంది బజర్. నెక్స్ట్ చిత్రం. రాజ్యలక్ష్మి. నయనతార. నయనతార బాలకృష్ణ గారి కాంబినేషన్. ఆహా, చూద్దామా, చూద్దాం. అరే సిమ్రన్, మీరు మర్చిపోయారు. పాడండి అందరూ. ఎంత బాగుంది ముద్దుగుమ్మ. -6. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్స్ ఉధృతంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరు వెళ్తారు సెమీఫైనల్స్ కి చూద్దాము. స్టార్ మేళ మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీరు సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో సెమీఫైనల్ కి వెళ్ళాలంటే ఇప్పుడు ఎలాగైనా సరే కష్టపడి 1 మినిట్ లో గేమ్ ఆడి విన్ అయిపోవాలి అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికి. బాగా ఆడండి. అండ్ ఇది ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇది ఇలా చేతిలో పట్టుకోండి. ఒక బిందె తీసుకొని ఇందులోకి వేసుకోండి. ఇంకో బిందెని ఇలా పట్టుకోండి. మరోలా పట్టుకుంటే బాగోదు కాబట్టి ఇందులో వేసి ఇది వేసేయండి. మీరు ఒక బిందెని ఇందులో వేసుకోవాలి. ఇంకో బిందెని ఇలా పట్టుకొని వెళ్ళాలి. మీరు ఇది వేసి ఇది తీసుకోకపోయినా, ఇది తీసుకొని ఇది వేసుకోకపోయినా పాయింట్లు రావు. కలివిడిగా వెళ్ళాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
2, 4, 6, 8, 10, 12, 14. టోటలీ మీకు వచ్చిన పాయింట్స్ 104. అండ్ శాండ్విచ్ టోస్ట్. 1, 2, 3 గో. లాస్ట్ మినిట్ లో తీయకుండా ఉండుంటే దానికి కూడా పాయింట్లు వచ్చేవి కాదు, ఎందుకంటే బ్యాలెన్స్ అవ్వకపోతే పాయింట్లు రావు. 2, 4, 6, 8, 68 పాయింట్స్ అండి. తీసుకోండి. డిన్నర్ సెట్. ఆల్ ది బెస్ట్ శిరీష. 1, 2, 3 గో. రెండు 4, 6, 8, 10 80 పాయింట్లు. అండ్ కూల్ బాక్స్. ఆల్ ది బెస్ట్ లిఖిత. 1, 2, 3 గో. రెండు 4, 6, 8, 10, 12 ఇందాక లెక్కెట్టిందే 14, 16. సో టోటలీ 116 పాయింట్స్. అండ్ రైస్ కుక్కర్. రాజమండ్రి లక్ష్మికి, విజయవాడ లిఖితకి, కర్నూలు బిందుకి ఇప్పుడు ఫైనల్ పోటీ అన్నమాట. లీడ్ లో ఉంది లిఖిత. ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో.
2, 4, 6, 8, 10, 12 92 పాయింట్లు అండి. బాగానే ట్రై చేశారులేండి. అండ్ ట్రావెలింగ్ సెట్. బిందు మీ టార్గెట్ 116. మీరు అందులో వేయాల్సిన బిందెలు 16. కర్నూలు నుంచి వచ్చిన బిందు వెళ్తుందా సెమీఫైనల్స్ కి, విజయవాడ నుంచి వచ్చిన లిఖిత చేరుకుంటుందా మన సూపర్ స్టార్ మహిళ సెమీఫైనల్స్ కి? చూద్దాము. ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో. ఇంకా 2. 2, 4, 6, 14 అండ్ 16. కంగ్రాచులేషన్స్ బిందు. కంగ్రాట్స్. 116. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా చాలి. రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాల. సో సెమీఫైనల్స్ కి వెళ్ళిపోతోంది మన బిందు. బిందు ఫైనల్స్ లో విన్ అయినట్టయితే గెలుచుకోవచ్చు 3 లక్షల రూపాయలు అండ్ సూపర్ స్టార్ మహిళ షీల్డ్.